గాయత్రి ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న మహాలక్ష్మి మాధవ్కి క్షమాపణ చెప్పిన తాయారు. అసలు గాయత్రి ద్వారా మహాలక్ష్మి ఏ నిజం తెలుసుకోబోతుంది? తాయారు మాధవ్కి క్షమాపణ చెప్పడం ఏంటి? ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మహా అయితే ఆఫీస్కి వెళ్తూ ఉండగా గాయత్రి అయితే కనిపిస్తుంది. ఇక గాయత్రిని చూసిన మహా అయితే షాక్ అవుతుంది. ఇదేంటి, గాయత్రి దుబాయ్లో కదా ఉండాలి, పెళ్ళైన తర్వాత దుబాయ్ తీసుకువెళ్ళిపోతారు అన్నారు కదా, మరి గాయత్రి ఏంటి ఇదే ఊర్లో ఉంది? మరి మొన్న తాయారు గారు కూడా నా కూతురు దుబాయ్లో సంతోషంగా ఉందని చెప్పారే, అసలు ఇక్కడుండి ఎప్పుడూ అటువైపు కూడా రాకపోవడం ఏంటి? ఏం జరుగుతుంది, అసలు ఏమైందో నేను తెలుసుకోవాలి అంటూ మహాలక్ష్మి అయితే ఇక గాయత్రిని పిలవంగానే గాయత్రి అయితే వినిపించుకోకుండా అప్పుడే ఆటోలో అయితే వెళ్ళిపోతుంది. వెంటనే ఇక మహా కూడా వెనకాలే వేరే ఆటోలో అయితే ఫాలో అవుతుంది. ఇక గాయత్రి అయితే ఇంట్లోకి వెళ్ళంగానే ఇంతలో మహా కూడా గాయత్రి అంటూ ఇక గాయత్రి దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే మహాని చూసిన గాయత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మహా, నువ్వు ఇలా వచ్చావేంటి అని అనగానే, నువ్వు దుబాయ్లో కదా ఉండాలి, ఇక్కడెందుకున్నావు, అది ఒంటరిగా ఉన్నట్టున్నావు, ఎవరూ కనిపించడం లేదేంటి అంటూ అనగానే, ఏం చేస్తాను, అంతా నా తలరాత ఇలా రాసి పెట్టున్నప్పుడు తప్పదు కదా అంటూ గాయత్రి అయితే అంటూ ఉంటుంది. ఏమైందో నిజం చెప్పు గాయత్రి, అసలు ఎందుకు నువ్వు ఒంటరిగా ఉండే పరిస్థితి వచ్చింది అంటూ అడుగుతూ ఉంటుంది. మహా అయితే, ఏముంది, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళు నన్ను మోసం చేశారన్న విషయం పెళ్ళైన మరుసటి రోజే తెలుసుకున్నాను. నన్ను పెళ్లి చేసుకున్నవాడు ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతోమంది జీవితాల్ని నాశనం చేశాడు. అలాంటి వాణ్ణి ఊరికనే వదిలిపెడతారా? వాణ్ణి అరెస్టు చేసి పోలీసులు తీసుకువెళ్లారు. ఇక తన తల్లి తండ్రి కూడా దుబాయ్ వెళ్ళిపోయారు. నా జీవితం ఇలా ఒంటరిగా మిగిలిపోయింది అంటూ గాయత్రి అంటూ ఉండగా, మరి నువ్వెందుకు ఇంటికి తిరిగి రాలేదు? ఇంత దారుణం జరిగినప్పుడు నీ తల్లి తండ్రికి కూడా విషయాన్ని చెప్పాలి కదా అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పమంటావు, నా తల్లి తండ్రి నన్ను అర్థం చేసుకునే వాళ్ళే అయితే ఈరోజు నా జీవితం ఇలా ఉండేదే కాదు, మా బావతో కలిసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. ఇప్పుడు నా జీవితానికి ఇలా అయ్యింది, నేను మోసపోయాను అంటూ ఇంటికి తిరిగి వచ్చిన నా పరిస్థితి ఏమవుతుంది? తిరిగి బావ దగ్గరికి రాలేను. అలాగని నా జీవితానికి ఇంత అన్యాయం చేసిన మా అమ్మ నాన్న దగ్గర ఉండలేను. అందుకని నేను ఒంటరిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇక్కడ ఇలా ఒంటరిగా ఉంటున్నాను అంటూ గాయత్రి అయితే చెప్పంగానే ఆ మాటకి మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నీ జీవితానికి చాలా పెద్ద కష్టం వచ్చింది, నువ్వు ఇలా ఒంటరిగా ఉండడానికి వీల్లేదు, నిన్ను తొందరగానే తీసుకువెళ్తాను అంటూ మహా అయితే అంటూ ఉండగా, లేదు మహా, నేను రావాలి అనుకోవడం లేదు, నా గురించి నువ్వు ఎవరికీ చెప్పవలసిన అవసరం కూడా లేదు అంటూ ఇక గాయత్రి అయితే మహాని పంపిస్తుంది. ఇంతలో మహా అయితే వస్తూ ఉండగా అప్పుడే తాయారైతే ఎదురవుతుంది. ఏంటి, నువ్వు చక్రిగాడికి విడాకులు ఇచ్చేస్తున్నావంట కదా, నాకు ఈ విషయం ఈరోజే తెలిసింది. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ ఇంట్లో నువ్వు కోడలుగా స్థిరపడిపోయావు, ఎక్కడ ఆ ఇంటిని ఉద్ధరించేస్తావో అనుకున్నాను, నువ్వు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నావా? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది అంటూ అనంగానే అప్పుడే మహా అయితే, మీరసలు మనిషేనా? మీ కూతురు జీవితాన్ని మీరు నాశనం చేసింది కాకుండా ఇక ఆ కుటుంబం కూడా నాశనం అవ్వాలని కోరుకుంటారా? మీరు చేసిన పనికి అక్కడ గాయత్రి ఒంటరిగా బాధపడుతుంది అంటూ మహా అయితే ఇక గాయత్రి చెప్పిన అన్ని విషయాలు చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది తాయారైతే. నా కూతురు జీవితం నాశనం అయిపోయిందా? నా కూతురు జీవితాన్ని నా చేతులారా నేను నాశనం చేశాను. నేను మాధవ్కిచ్చి పెళ్లి చేసుంటే నా కూతురు జీవితం ఎంతో బాగుండేది, నేనే తప్పు చేశాను అంటూ కుమిలిపోతూ ఉంటుంది తాయారైతే.
నేను చేసిన తప్పు సరిదిద్దుకోలేను, నేను నా కూతుర్ని ఇంటికి తీసుకువచ్చుకుంటాను అంటూ అనంగానే అప్పుడిక మహా అయితే చెప్తూ ఉంటుంది, మీరు వెళ్ళి బ్రతిమలాడిన గాయత్రి వచ్చే పొజిషన్లో లేదు. ఎందుకంటే తను ఇక్కడికి వస్తే పెద్దిని చూడాలి, మళ్ళీ పెద్ది బాధపడతారు అని అనుకుంటుంది. మీ ఇంటికి రావడం కూడా తనకి ఇష్టం లేదు. నా జీవితం ఇలా నాశనం అవ్వడానికి నా తల్లి తండ్రే కారణం కాబట్టి నేను వాళ్ళ మొహాలు చూడలేను అంటూ గాయత్రి బాధపడుతుంది అంటూ ఇక చెప్పంగానే అప్పుడే తాయారైతే ఇక మాధవ్ దగ్గరికి వస్తుంది. నన్ను క్షమించరా, నేను చేసిన తప్పు కారణంగా నా కూతురు శిక్ష అనుభవిస్తుంది, నన్ను క్షమించు అంటూ ఇక గాయత్రి విషయంలో జరిగిందైతే చెప్తుంది తాయారు. ఇక ఆ విషయం తెలుసుకున్న మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నన్ను క్షమించి దయచేసి నా కూతుర్ని పెళ్లి చేసుకో, దానికంటూ ఒక జీవితాన్నివ్వు, అది అలా ఒంటరిగా బ్రతకడం నేను చూడలేను, దయచేసి నన్ను క్షమించు అంటూ తాయారైతే మాధవకి క్షమాపణ అయితే చెప్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే గాయత్రి మాధవ్ ఒకటవ్వాలి అని కోరుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి.